మణిపూర్లో మైతేయి అనే తెగ మొదటి నుంచి కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటుంది. కుకీలు కూడా అక్కడ హిందూ ధర్మాన్ని పాటించేవాడు. అయితే బర్మాలో మత మార్పిడికి గురైనటువంటి కుకీలు ఈ దేశంలోకి వచ్చి ఇక్కడున్న కుకీలను రెచ్చగొట్టి మైతేయి తెగల మీద దాడులు చేస్తూ వచ్చారు. కానీ ప్రపంచ దేశాలకు మనం ఏం చెప్తాం? క్రైస్తవుల మీద దాడులు అని చెప్పాం. అంటే రెండు తెగల మధ్యన జరిగిన దాడిని ఈ దాడుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటే దాన్ని కాస్త తీసుకెళ్ళి ఏకంగా మనం వేరే పేర్లే చెప్పేసినటువంటి పరిస్థితి. అది ఒక ఎత్తు. రెండవది విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే మన వ్యవహార శైలి ఎట్లా ఉంటుందనేది, కాశ్మీర్లో జరిగేటటువంటిదో లేకపోతే ఎక్కడో గుడ్డు మాంసానికి సంబంధించిన వివాదం వచ్చినప్పుడు ఈ దేశంలోనే తేడా వచ్చిందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా స్టేట్మెంట్లు వస్తాయి. ఐక్యరాజ్య సమితి మాట్లాడేస్తుంది, యూరప్ దేశాలు మాట్లాడేస్తాయి, ఇస్లామిక్ దేశాలు మాట్లాడేస్తాయి, అన్నీ మాట్లాడేస్తాయి. ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్ని వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్ళిపోమని చెప్పి పిలిపించారు. జమాతే ఇస్లామిక్ సంస్థ వాళ్ళు పిలిపించారు. లేకపోతే మీ ప్రాణాలు మీవి కావని ప్రకటించారు. భారతదేశంలో ఉన్న హిందువు కూడా మాట్లాడు. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు కూడా పట్టదు. వాళ్ళని తీసుకురావాలి, మనం కాపాడుకోవాలి, అలాగే అదేంద్రా అని అడిగేవాడు లేడు. పోనీ ఇంతకాలం ఈ ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడు ఒక్కడు మాట్లాడు. హిందువు కర్మ ఏంటంటే హిందువుని రేపు పొద్దున ఎవడన్నా ఏదైనా చేస్తే ఆ నోటితోల కొద్ది అట్ట అయ్యాడు రబ్బాయి అంటారు తప్పించి ఇందులో నువ్వు ఈ ధర్మం పాటిస్తున్నందుకు నీ మీద జరుగుతుందని కూడా మాట్లాడలేని స్థితిలో ఉంది. ఇది ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది.